హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఎలాగున్నారు? ఈరోజు మునగాకుతో చపాతీ చేసుకుందాం రండి. చపాతీ చూడండి, నేను చపాతీ వేస్తున్నాను. ఇందులో చపాతీ మునగాకు చాలా బాగుంటుంది. అసలు చాలా హెల్తీ ఫుడ్. ఎప్పుడైనా కూడాను మీరు చపాతీ వేసుకోవాలండి. దీనికి కావాల్సినంత కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. ఫస్ట్ ఏం లేదండి, సాల్ట్ వేసుకున్నాము, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఆయిల్తోనే బాగుంటాయి. కొంచెం షుగర్ కూడా వేసుకున్నామండి, ఎందుకంటే షుగరు ఇంకా స్మూత్నెస్ వస్తుంది. షుగరు ఇదిగోండి, షుగర్ కూడా వేస్తున్నాను. మనం ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. అన్నీ కూడా వేసాం కదా, ఆయిల్ వేసాము, షుగర్ వేసాము, సాల్ట్ వేసాము. ఇలా ఎప్పుడు కూడా ఇలాగే ఎప్పుడైనా సరే ఆయిల్ వేసుకోవాలి, దాంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి. వేసుకునే వాళ్ళు ఇంకా పెరుగు కూడా వేస్తారు, ఎందుకంటే ఇంకా స్మూత్గా రావడం కోసం. ఇలా వేసానండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. చాలా మెత్తగా అయిపోయింది చూడండి. ఇలాగ ముద్ద రావాలి. నాకు అయితే బాగా వచ్చింది. అప్పుడు చపాతీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దీనిలో ఏం వేస్తున్నానంటే మునగాకు వేస్తున్నానండి. మీకు తెలుసు అందరికీ మునగాకు ఎంత కాల్షియం ఉంటుందో, ఎంత ఔషధమో, చాలా కూడాను చాలా హెల్త్కి మంచిదండి. మనం ముద్ద చేసుకుని ఇలా పెట్టుకున్నామండి. చూడండి, ఇలా ముద్ద చేసుకుని ఇలా పెట్టుకున్నాము. చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా చక్కగా చపాతీ చేసుకుంటున్నామంటే ఏం పోయింది, ఒక 4 రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి. కంపల్సరిగా ఇలా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్. ఇలా చక్కగాను దగ్గు జలుబులు ఉండవు, ఏమీ ఉండవండి. ఇది ఐరన్ ఉంటుంది, బ్లడ్ కూడా ఉంటుంది, బ్లడ్ పడుతుంది. చాలా బాగుంటుంది చపాతీ అంటే. అన్ని రకాల్లో కూడా చపాతీలు ఉన్నాయి, అన్ని రకాలు చపాతీలు చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన చపాతీ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా చేసుకోవాలండి. చూడండి, నేను స్టవ్ మీద వేస్తున్నాను. మామూలు పెనమే, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని చూడండి, చాలండి, అంత ఆయిల్ సరిపోతుంది, ఏం పర్వాలేదు. అది అయిపోయేలోపు మనం ఇంకోటి రెడీ చేసి పెట్టుకున్నాం. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చపాతీ అండి. ఆయిల్ వేసాం కదా, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి. చేసేటప్పుడే చాలా బాగున్నాయి. మా పిల్లలు చపాతీ ఎప్పుడు వస్తుందా ఇప్పుడు తినాలా అని చూస్తున్నారు. ఈ చపాతీలో చికెన్ కర్రీ తినొచ్చు, మటన్తో, చికెన్తో, మామూలుగా కర్రీ పప్పుతోనూ ఏవైనా సరే వేసుకొని తినొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్, చాలా బాగుంటుంది. ఎందుకంటే కంపల్సరీ చూడండి, ఇక్కడ అయిపోతుంది. ఇలా చూసారా ఎలాగ వచ్చిందో. చేతి అయినా ఇలా తిప్పేయచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎలా కాలుతున్నాయో చపాతీలు, ఎంత బాగా వస్తున్నాయో. ఆ లీవ్స్ అవన్నీ కూడాను చాలా బాగా కనిపిస్తున్నాయి. చపాతీ నాదైతే అయిపోయిందండి. నేను బౌల్లో తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కూర కూడా పెట్టుకుంటున్నాను. చికెన్తో మునగాకు చపాతీ రెడీ. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలాగే ఎప్పుడు కూడా పొద్దుటే హడావుడిగా అయిపోతుంది, లేట్ అయిపోతుంది అనుకోవద్దు. చాలా సింపుల్ అండి. 5 మినిట్స్లో నాకు అయిపోయింది చపాతీ చేయడం. దానిలో ఆకులు లీవ్స్ కూడా ఎలా పడుతున్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది కూడా చూడండి, చాలా సాఫ్ట్గా కూడా వస్తున్నాయి. చాలా సాఫ్ట్గా కూడా చూడండి ఎంత స్మూత్గా ఎలా వస్తున్నాయో. నేను చికెన్ పెట్టుకున్నాను, చికెన్ కర్రీ, చికెన్తో పెట్టి చూస్తున్నాను. సూపర్, చాలా బాగుందండి. మా పిల్లలు పిలుస్తున్నారండి, నేను వాళ్ళకి పెట్టాలి. చూడండి, చపాతీలో మునగాకు వేసాను. ఎంతో టేస్ట్గా ఉంది, ఎంతో బాగుంది. ఆ ఫీలింగ్ కూడా లేదు. చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి, ఆకు అంటే మీకు తెలుసు కాబట్టి ఎన్ని గుణాలు ఉంటాయో.
దానిలో ఎంత ఔషధం ఉంటుందో మీకు తెలుసు. అది కంపల్సరీగా విడిచిపెట్టొద్దు. ఇది హెల్త్కి మంచిది. పొద్దున్నే వర్షాకాలం ఇంకా మంచిదండి. దగ్గు జలుబులు ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి ఈ చపాతీ చాలా హెల్తీ ఫుడ్. మీరు కంపల్సరీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్.